హెచ్సీయూ భూములపై కోర్టు తీర్పు తాము గౌరవిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు వీటిపై ఫేక్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి తర్వాత తొలగించాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తారని, ఎందుకు దిగిపోవాలని ఆయన ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తున్న కేటీఆర్కు సిగ్గులేదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆ ఏఐ టెక్నాలజీతో వాడినటువంటి వీడియోలు పెడితే కిషన్ రెడ్డి లాంటి కూడా ఆ వీడియోల్ని తన అకౌంట్లో అప్లోడ్ చేసి తర్వాత వాస్తవాలు తెలుసుకొని నాలుగు కరుసుకొని డిలీట్ చేసినట్టు సందర్భం. ఇవే ఫేక్ వీడియోలు ప్రధానమంత్రి గారు కూడా చూసి ఇక్కడ జెనికలు ఉన్నాయి, బుల్డోజ్ చేస్తున్నారని ఆయన కూడా ఫేక్ వీడియోలకి లోనైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. అదే ప్రధానమంత్రి గారు వర్చువల్గా అక్కడ 5 బిల్డింగ్లు ప్రారంభం చేశాడు హెచ్సీలో. వాటికి నా మున్సిపల్ పర్మిషన్ లేదు, నా ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, నా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఆర్ఎన్బి వారు కనీసం స్ట్రక్చర్లో కూడా గేయలేదు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినందుకు దిగిపోవాలా? ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలోకి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా? వీళ్ళన్నిటికీ మించి కుల సర్వే చేసి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా? సమర్థిస్తున్నా అని చెప్పడానికి ఏ మాఫియా నడుపుతున్నావా కేటీఆర్? నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే కూడా ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతాను మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటారంటే ఆశామాష ఇది. పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సదనం.